హలో ఎవ్రీవన్. అన్ఎక్స్పెక్టెడ్గా కిష్కింధపురి ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. మైథాలజీ అండ్ మోడ్రన్గా మిక్స్ వైబ్స్తో మంచి మాస్ సీన్స్తో ట్రైలర్ కుమ్మేశారు. వేఎఫ్ఎక్స్ అండ్ సౌండ్ అయితే అదిరిపోయింది. ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకుంటా. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ టాకీస్. ఫస్ట్ ఫ్రేమ్లోనే ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే జంగిల్ అట్మాస్ఫియర్, డివైన్ టచ్లో ఒక ఎపిక్ స్టోరీ స్టార్ట్ అవుతుందేమో అని ఫీల్ వస్తుంది. బిజిఎం వాజ్ డీసెంట్, లైక్ యాన్సెంట్ విత్ ప్రెజెంట్ డే ఫ్యూజన్. మన గుండెల్లోకి స్టార్ట్ అయ్యే టైప్ మ్యూజిక్ లా ఉంది. హీరో ఎంట్రీ చాలా రాగా మాస్టర్తో ఇచ్చారు, కానీ ఎక్స్ప్రెషన్ చూసిన ఎమోషనల్ డెప్త్ ఉంది. బట్ ఇది కమర్షియల్ లాగా కాదు, కానీ ఒక రూటెడ్ క్యారెక్టర్ లాగా ఫీల్ ఉంది. సపోర్టింగ్ రోల్స్ కిక్ గా స్టార్ట్ అవుతాయి, బట్ ఈచ్ క్యారెక్టర్ కి ఒక స్పెసిఫిక్ ఆరా ఉంది. విలన్ బిల్డప్ షాట్స్ అయితే కేక. ఇప్పటి వరకు అయితే మంచి సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ట్రైలర్ మిరీలో ఫైట్ షాట్స్ బాగా ఎలివేట్ చేశారు. మైథాలజికల్ వెపన్స్ అండ్ రగ్గడ్ ఫైట్స్ విజువల్ రిచ్ గా ఉన్నాయి. పర్టికులర్ గా ఒక సీన్ లో డస్ట్ అండ్ ఫైర్ మిక్స్ అవ్వడం చూసారా, గూస్ బంప్స్ ఫ్రేమ్. అక్కడ వచ్చే సిజిఐ షాట్స్ అయితే అదిరిపోయినాయి. జనర్ కూడా అదిరిపోయింది అండ్ వేరే లెవెల్లో విజువల్స్ ఉన్నాయి. డైలాగ్స్ మాత్రము మాస్ ప్లస్ మైథాలజికల్ బ్లెండ్ లాగా ఉన్నాయి. కొన్ని లైన్స్ డైరెక్ట్లీ మనకు కనెక్ట్ అయ్యాయి అంటే అందరికీ ఒక డెప్త్ ఉన్న మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది. కిష్కింధపురి అంటే రామాయణంలో హనుమాన్, వాలి, సుగ్రీవ సంబంధం ఉంది కదా, సో స్టోరీ కూడా ఆ రిఫరెన్స్ తో ఇన్స్పైర్ అయిందేమో అని ఫీల్ వస్తుంది. ట్రైలర్ ఎండింగ్ లో ఫాస్ట్ మౌంటేజ్ తో క్విక్ కట్స్, ఎలివేషన్ షాట్స్, ఎమోషనల్ క్లోజప్స్, బేజం పీక్ వెళ్ళిపోయింది. హీరో అయితే మాస్ డైలాగ్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం వేరే లెవెల్లో చెప్పాడు. థియేటర్ లో అయితే ఇద్దరు వెళ్ళిపోతాయి అనుకోండి. బెల్లంకొండ గారి క్యారెక్టర్ అయితే ఉంది. ఈసారి మంచి హిట్ కొట్టగా ఉన్నారు. అనుభవం రవిశ్వరన్ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్లో ఉంది. చూస్తే షాక్ అవుతారు. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.